అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరొకసారి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆయన రిమాండ్ని పొడిగించినటువంటి నేపథ్యంలో ఆయన మరొకసారి కోర్టుని ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందని, ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ స్థాయిలో తనకు అవార్డు వచ్చిందని, అవార్డు ఫంక్షన్కు హాజరయ్యి అవార్డు అందుకోవటం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన కోర్టుని అభ్యర్థించడం జరిగింది. ఫోక్సో కేసు కూడా ఆయన మీద ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఆయన ఫోక్సో కోర్టులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ కేసుని ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. మరొక పక్క పోలీసులు దీని మీద కౌంటర్ దాఖలు చేశారు. దర్యాప్తు నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయనకు బెయిల్ ఇచ్చినట్లయితే బయటకు వెళ్ళి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుందని, కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వొద్దు అంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది.